రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఈతకంటూ వెళ్లి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. ఉందాసాగర్లో ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం. దీనిపై మరింత అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకుందాం. తిరుమల్ చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? చిన్నారులని చెప్తున్నారు, వయసు ఏ మేరకు ఉంటుంది? ముగ్గురు వయసు ఏ మేరకు ఉంటుంది? వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి? హరి, మనం ప్రస్తుతం ఏదైతే చిన్నారులు ఈత కోసం నిన్న మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో వెళ్ళినటువంటి మృతి చెందిన చెరువు ప్రాంతంలో ఉన్నాం. కొద్దిసేపటి క్రితం అంటే నిన్న ఒక చిన్నారి మృతదేహం వెలికి తీయగా ఈ రోజు ఉదయం నుంచి కూడా గాలించినటువంటి స్థానికులు మరో 2 మృతదేహాలను కూడా వెలికి తీశారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఏదైతే వెలికి తీసినటువంటి చిన్నారుల మృతదేహాలను వాళ్ళు ఉస్మానియా ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత నెల రోజుల వ్యవధిలో ఇక్కడ దాదాపు 11 మంది బాలురు మృతి చెందినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. అంటే ఇక్కడ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రెవెన్యూ అధికారులు సాధారణంగా చెరువుకు సంబంధించి పూర్తి రక్షణ ఏర్పాట్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి ఏది చేయకపోవడం వల్లనే ఈ బాలురు తరచుగా మృతి చెందారని కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను అడిగి తెలుసుకున్నాం మనము. ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు, ఎందుకు ఈ పిల్లలు అంటే ఇక్కడ ఈ చెరువుకు ఏర్పాట్లు అధికారులు రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ పిల్లలు ఇక్కడ చనిపోతున్నారు. గత 2 నెలల క్రితం నుంచి సుమారు 9 మంది చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఎండాకాలంలో సెలవులు ఇవ్వడం వల్ల చిన్నపిల్లలంతా కూడా ఈ యొక్క ఎండవేడిని తట్టుకోలేక ఈ యొక్క ఉందాసాగర్ చెరువుకు రావడం జరుగుతుంది. గతంలో ఇటుక బట్టల నిమిత్తం అయితే గుంతల్లో తెలియక వాళ్ళు మరణించడం జరుగుతుంది. ఈ విషయమై ఇప్పుడే ఈ యొక్క చెరువు యజమానికి ఫోన్ చేయగా ఇమీడియట్ నేను ఫెన్సింగ్ ఏం చేసి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసేసి వాచ్మెన్ పెడతానని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ ప్రాంత తల్లిదండ్రులు కూడా ఈ చెరువులో రానియకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మనం చూస్తున్నాం ఏదైతే ఇక్కడ ఒక ప్రైవేట్ వ్యక్తికి చెందినటువంటి చెరువు, గతంలో ఇక్కడ ఇటుక బట్టీల కోసం తీసినటువంటి చెరువు, చిన్నపిల్లలు సరదా కోసం ఇక్కడ ఈతకు రావటము, ఆ ఇటుక బట్టీల కోసం తీసినటువంటి ఏ గుంతలో వాళ్ళు పడటంతోనే మృతి చెందారని కూడా స్థానికులు చెప్తున్నారు. హరి, ఓకే తిరుమల.